వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. సో అలాంటి వారికి అంటే ఏ ఏజ్లో ఉన్న వాళ్ళకి ఈ పిఆర్పి ట్రీట్మెంట్ అనేది సూటబుల్. దీని గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం మనం ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో ఉన్నాము. మనతో ఉన్నారు ప్రముఖ పెయిన్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ డాక్టర్ మీనాల్ చంద్ర గారు. హాయ్ మ్యామ్, నమస్తే అండి. మ్యామ్, నాకు ఒక డౌట్, అదేవిధంగా మన వీడియోస్కి కూడా కొన్ని కమెంట్స్ వచ్చాయి. నువ్వు ఎందుకు పిఆర్పి వేయించుకుంటా ఉన్నావు, నీ ఏజ్ ఏమైనా 60+, ఒక 30-35 సంవత్సరాలకి పిఆర్పి అవసరమా అంటున్నారు. అసలు పిఆర్పి చేయించుకోవడానికి ఏమైనా ఏజ్ ఉంటుందా? అంటే ఈ ఏజ్ వాళ్ళే చేయించుకోవాలి, ఈ ఏజ్ వాళ్ళు చేయించుకోకూడదని? పిఆర్పి ఇది మెడికల్ ట్రీట్మెంట్ ఉంది కదా, దాంట్లో ఒక స్పెషల్ ట్రీట్మెంట్ మొడాలిటీ వేర్ ఏజ్ ఇస్ నాట్ ఎ లిమిట్. ఓకే, ఏ ఏజ్ లో పిఆర్పి వర్క్ అవుతుంది. ఇప్పుడు ఇది స్పోర్ట్స్ ప్లేయర్స్ ఉన్నారు కదా, 13 years 14 years వల్ల ఏసిఎల్ ఇంజరీ, రాకెట్ లో స్పోర్ట్స్ ఇంజరీస్, ఇది టెన్నిస్ ఎల్బో, అన్నికి పిఆర్పి. 80 వాళ్ళకి అరుగుదల, మోకాల అరుగుదల వల్ల, ఫ్రోజన్ షోల్డర్ వల్ల పిఆర్పి. సో 30, 40, 50 ఏ ఏజ్ లో పిఆర్పి సూట్ అవుతుంది. ఇంకా పిఆర్పి వర్క్స్ బెటర్ ఇన్ యంగ్ ఏజ్, ఎర్లీ స్టేజెస్ లో. ఓకే, ఎందుకు మంచిగా ఎక్సర్సైజ్ చేసేసుకుంటూ ఏదో పెయిన్ కిల్లర్ వేసుకున్నాం అంటే తగ్గిపోతుంది కదా, పిఆర్పి వరకు ఎందుకు అని అంటుంటారు. ఒకప్పుడు ఆపరేషన్ అంటే భయపడేవాళ్ళు, ఇప్పుడు పిఆర్పి అంటే ఏమన్నా భయం? అది ఎందుకు పిఆర్పికి భయం? చిన్న ఇంజెక్షన్స్ ద్వారానే ఇది బ్లైండ్ గా ఇటు ఇది సూది యూజ్ చేయలేదు. మషిన్ ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఇమేజ్ గైడెడ్. అల్ట్రాసౌండ్ మషిన్, ఫ్లోరోస్కోపీ మషిన్ గైడెడ్ ఇంజెక్షన్స్ చేస్తాం. ఎక్కడ అనేది వాళ్ళకి గుజ్జు ఎక్కడ అరిగిపోయింది, కార్టిలేజ్ ఎక్కడ అరిగిపోయింది అనేది మనం పర్టికులర్ గా తెలుసుకోవచ్చా మ్యామ్? అదే, ఇది ఫ్లోరోస్కోపీ మషిన్ ఉంది. ఈ 2 బోన్స్ ఉన్నాయి కదా, మీరు వైట్ తెలుస్తుందా? ఇది మీ స్పేస్ మీన్స్ గుజ్జు ఇది ప్లేస్ లో ఉంది, కానీ ఇది ఓన్లీ 2D ఇమేజ్. ఓకే, సో జాయింట్ ఉంది కదా, సో ఏ ప్లేస్ లో గుజ్జు అరిగింది నా అల్ట్రాసౌండ్ మషిన్ లో తెలుస్తుంది. మెజర్ చేసిన తర్వాత, ఇదే మ్యాపింగ్ చేసిన తర్వాత ఈ మషిన్ లో ఇంజెక్ట్ చేస్తాము. సో ఈ 2 మషిన్స్ యూజ్ చేసిన తర్వాత ప్రాపర్ గా ఐడెంటిఫై చేస్తాము అండ్ ఇంజెక్ట్ చేస్తాము. ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అక్కడికి వెళ్ళి ఏం చేస్తుంది అసలు? ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా మీన్స్ ప్లేట్లెట్స్ ఉంది కదా, ప్లాస్మాలో చాలా ఎక్కువగా కాన్సన్ట్రేటెడ్ ప్లేట్లెట్స్ తీస్తాను. ఈ ప్లేట్లెట్స్ లో గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంది. ఏ గ్రోత్ ఫ్యాక్టర్? ఇది సెల్స్, మల్టిపుల్ సెల్స్ డెవలప్ అవుతుంది. కార్టిలేజ్ సెల్స్, కార్టిలేజ్ కోసం ఏమేమి కావాలి? కొలాజిన్ కావాలి, హైలూరానిక్ యాసిడ్ కావాలి, సో మెనీ ఫ్యాక్టర్స్ కావాలి. సో ఏజ్ ప్రకారం అరుగుతుంది కదా, సో దిస్ కార్టిలేజ్ డిహైడ్రేట్స్, ఆల్ దీస్ మాలిక్యూల్స్ విల్ డిసపియర్. సో పిఆర్పి విచ్ ఇస్ రిచ్ ఇన్ ప్లేట్లెట్, ఇదే లిక్విడ్ ఇంజెక్ట్ చేస్తాము. ఇంజెక్ట్ చేసానికి 1 hour తర్వాత అన్ని గ్రోత్ ఫ్యాక్టర్స్ రిలీజ్ అవుతుంది. ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఒక ఇన్ఫ్లమేషన్ సైకిల్ స్టార్ట్ చేస్తాం. ఈ ఇన్ఫ్లమేషన్ సైకిల్లో హీలింగ్ సైకిల్ ఉంది. దాంట్లో సో మెనీ సెల్స్ విల్ స్టార్ట్ రీగ్రోయింగ్, ఎక్కువ సెల్స్ ప్రొడ్యూస్ అవుతుంది. తర్వాత వాట్ ఆర్ ఫ్యాక్టర్స్ కావాలి, ఇది అన్ని ఫ్యాక్టర్స్ విల్ స్టార్ట్ అండ్ రీఫిల్లింగ్ ద గ్యాప్, కార్టిలేజ్ ఫార్మ్ అవుతుంది. ఓకే, అంటే ఇది మామూలుగా ఏజ్డ్ ఎక్కువైన వాళ్ళలో ఏమైనా సిట్టింగ్స్ ఎక్కువ పడతాయా, ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళలో తక్కువ సిట్టింగ్స్ పడతాయా అండి? ఇది ఇట్ డిపెండ్స్. అందరికి 4-5 సెట్టింగ్లు పడతాయి. ఇట్ డిపెండ్స్ ఆన్ డ్యామేజ్. ఓకేనా, ఎంత డ్యామేజ్ ఉందో దాని ప్రకారం నంబర్ ఆఫ్ సిట్టింగ్స్ డిసైడ్ చేస్తాం. ఓకే, సో ఇది ఏజ్ కి సంబంధం లేదు. బికాస్ ఇప్పుడు నా దగ్గర చాలా మంది 45 years టీచర్ ఫీమేల్ చాలా స్టేజ్ 3, స్టేజ్ 4 లో వస్తున్నారు. కొన్నిసార్లు పేషెంట్ 70-75 వల్ల కూడా జస్ట్ 2 months 3 months నుంచి పెయిన్ వల్ల కూడా వస్తున్నారు. సో డ్యామేజ్ ప్రకారం ఇది నంబర్ ఆఫ్ సిట్టింగ్స్ ప్లాన్ చేస్తాం. మీ ఎక్స్పీరియన్స్, చాలా ఎక్స్పీరియన్స్. సో మీరు చాలా మంది పేషెంట్ని ట్రీట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళలో నీకు ఖచ్చితంగా సర్జరీ పడుతుంది అని చెప్పిన పేషెంట్కి ఎవరైనా వేరే డాక్టర్ చెప్పిన వాళ్ళకి ఈ పిఆర్పితో తగ్గిపోయి హ్యాపీగా ఉంది మ్యామ్ ఇప్పుడు చాలా మంది పేషెంట్స్ ఉన్నారు నా దగ్గర. కొన్ని పేషెంట్స్ ఆర్ నాట్ సూటబుల్ ఫర్ సర్జరీ, మెడికల్ కండిషన్స్ వల్ల. కొన్ని పేషెంట్స్ కి సర్జరీతో భయం, కొన్ని పేషెంట్స్ కి సర్జరీ అవసరం లేదు. సో ఈ పేషెంట్స్ కి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్మెంట్ కోసం కొన్ని ట్రీట్మెంట్ ఉండాలి కదా, అండ్ ఈ అన్ని సైంటిఫిక్ బేసిస్ ప్రకారమే చేస్తాము. ఇప్పుడు చాలా రీసెర్చెస్ ఉంది. ఇప్పుడు వేరే కంట్రీకి నేషనల్ గైడ్ లైన్స్ లో కూడా పిఆర్పి ఇంక్లూడ్ అయింది. ఓకేనా, ఫ్రాన్స్ లో, ఇటలీలో ఇన్ నేషనల్ ప్రోటోకాల్ ఉంది కదా, దాంట్లో కూడా ఇంక్లూడ్ అయింది. సో వెస్టర్న్ కంట్రీస్ లో ఇది చాలా ఎక్కువగా అయింది. ఇండియాలో సచ్ అ హ్యూజ్ పాపులేషన్ కదా, సో దానికోసం ఇది వీ హ్యావ్ టు గెట్ అ ప్రోటోకాల్. ఇప్పుడు ఇది ప్రోటోకాల్ ప్రకారమే ట్రీట్మెంట్ చేస్తున్నారు. సో ఇది సో మెనీ పేషెంట్స్ కి మనీ ఇష్యూస్ ఉంటాయి, ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటాయి. ఇప్పుడు సో ఈ హైదరాబాద్ లో నేను ఏం చూస్తున్నాను,
పేరెంట్స్ ఆర్ అలోన్, ఓకేనా, అండ్ కిడ్స్ ఆర్ ఇన్ యుఎస్, యూకే. సో ఆ టైంలో సర్జరీ చేస్తే దెర్ ఇస్ నో వన్ టు టేక్ కేర్. సో దట్ ఈస్ వై దే డోంట్ వాంట్ టు గో ఫర్ సర్జరీ. సో ఇది సర్జరీ లేకుండా ఆప్షన్స్ దే ఆర్ సీయింగ్ అండ్ దెన్ దే సీ పిఆర్పి. పిఆర్పికి రిజల్ట్స్ ఉంది, సైన్స్ ఉంది, ప్రోటోకాల్ ప్రకారం చేస్తాము. ఇది ఎన్ని రోజుల వరకు మళ్ళీ ఇట్లా ఉంటుంది అంటే పెయిన్ రాకుండా? డిపెండ్స్ ఆన్ పేషెంట్ టు పేషెంట్. ఇది లాంగ్ లాస్టింగ్ ట్రీట్మెంట్. ఓకే, ఇది ఇట్ విల్ వర్క్ ఫర్ ఫ్యూ ఇయర్స్, కెన్ బి 5 years, 8 years, 10 years, డిపెండింగ్ అపాన్ పేషెంట్ ఎంత మంచిగా ప్రికాషన్స్ ఫాలో చేస్తే దాని ప్రకారం. వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లా ఉండాలి, ఎలాంటి ఫిజియో చేసుకోవాలి అనేది మీరు చెప్తారంటే వాళ్ళు? అవును, నా దగ్గర టీం ఉంది కదా, మీరు చూసారా కదా. డైటీషియన్ ఉన్నారు, ఆక్యుపేషనల్ థెరపిస్ట్, ఫిజియోథెరపిస్ట్, కౌన్సిలర్స్, డాక్టర్స్. సో అన్ని స్టెప్ బై స్టెప్. కొన్ని పేషెంట్స్ కి ఒబేసిటీ ఉంటే డైట్ చెప్తాను, కొన్ని పేషెంట్స్ కి ఆక్యుపేషన్ లో లైక్ బయట వెళ్ళినప్పుడు ఏమేమి ప్రికాషన్స్ ఫాలో చేయాలి, ట్రావెలింగ్ లో ఏమేమి ప్రికాషన్స్ ఫాలో చేయాలి, అన్ని నా టీం చెప్తారు. ఓకే, ఇది ఎట్లా అంటే మరి ఎక్కువ ఖర్చుతో కూడుకున్నదా లేదంటే చేయించుకోవచ్చా? ఇది అన్ని ఒక ప్లేస్ లో ఉంటే ఎవ్రీథింగ్ విల్ బి సింప్లర్ కదా. మీరు సపోజ్ ఇక్కడ పిఆర్పి చేసిన తర్వాత ఫిజియోథెరపీ వేరే దగ్గర వెళ్తే, డైటీషియన్ వేరే దగ్గర వెళ్తే, ఆక్యుపేషనల్ థెరపిస్ట్ వేరే దగ్గర వెళ్తే అన్ని ఖర్చాలు అవుతుంది. సో ఒక ప్లేస్ లో ఉంటే అన్ని సింపుల్ గానే అవుతుంది. ఇప్పుడు ఇక్కడైతే అన్ని ఒకే ప్లేస్ లోనే అవుతుంది. ఓకే ఓకే, వన్ స్టెప్ సొల్యూషన్ అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ, చాలా మంచి ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.